మేమైతే ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నామండి. మెదక్ దగ్గర టెంపుల్ ఇది, దుర్గామాత టెంపుల్, వనదుర్గామాత. చాలా బాగుంటుంది టెంపుల్. మేమైతే బండ్ల మీద వెళ్తున్నాము. ఇక్కడ టోల్ గేట్ వచ్చింది చూడండి. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ రోడ్ అండి ఇది. నర్సాపూర్ యువతలనే మనకి టోల్ గేట్ ఒకటి వస్తుంది. టోల్ గేట్ దాటుకొని పోతే ముందుకు వెళ్తే నర్సాపూర్ అడవులు వస్తాయి. ఇక్కడ మధ్యలో కూడా ఒక గుళ్ళు ఉంటాయండి. అక్కడైతే వాటర్ తాగడానికి నిలబెట్టాము మేము. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు. చాలా పెద్ద అడవి అండి నర్సాపూర్ ఫారెస్ట్. అవి దాటుకొని ముందుకు వెళ్ళిపోయి ఇంకా గుడి దగ్గరికి అయితే చేరుకున్నామండి. 2 గంటలు పట్టింది వెళ్ళటానికి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, మెల్లగా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్దామని వెళ్ళామండి. చాలా జనాలు ఉన్నారు. ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని వెళ్దామనేసి. ఇంక ఇవేనండి గుండాలు, ఏర్లు పారుతూ ఉంటాయి కదా. 7 పాయలండి, 7 పాయల దుర్గామాత. మీకు పేరు చెప్పలేను ఇప్పటివరకు. 7 పాయల దుర్గమ్మ అని అంటారు. తెలంగాణలో చాలా ఫేమస్ గుడి. ఎందుకంటే శివరాత్రికి చూడాలండి, అసలు ఎక్కడ చూసినా కంటిన్యూగా పెట్టు జనాలే ఉంటారు. మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. జాతర అవుతుంది, చాలా పెద్ద జాతర అవుతుందండి. ఇంకా జాతర అప్పుడు వస్తే అసలు ప్లేస్ కూడా దొరకదండి, అంత ఇరుకుగా ఉంటారు జనాలు. ఇంకా ఉట్టేప్పుడైతే మేమైతే సంవత్సరంలో ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు కూడా వస్తాము. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాము. ఇంకా పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చినామంటే దర్శనం చేసుకొని మంచిగా వండుకొని తినేసి వెళ్ళిపోతామన్నమాట. ఇంకా దర్శనానికి అయితే చాలా జనాలు ఉన్నారు. లైన్ చూడండి, చాలా గజస్తంభం దగ్గర కూడా ఇంకా లైన్లో నించోలేము అని అనుకున్న వాళ్ళు అక్కడ మొక్కేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకపోవడం ఎందుకనేసి మేము లైన్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్న శారీస్ ఉన్నాయి కదండి, అవన్నీ అమ్మవారికి వడిబియ్యం పోసిన శారీస్ అన్నమాట. ఇంకా అవి అమ్మకానికి పెడతారు, అమ్మేస్తారు. వచ్చిన జనాలు ఎవరన్నా కొనుక్కుంటూ ఉంటారన్నమాట. ఇక జనాలు అయితే చాలానే ఉన్నారు. చూడండి ఎంత జనాలు ఉన్నారు. ఇంకా బయట ఇక్కడ ఎంత ఉన్నారు, ఎంత దూరం వెళ్ళినా అంత జనాలు ఉంటారండి అక్కడ చుట్టుపక్కల. గుడి పక్కన ఇంకా ఎంత దూరమైనా సరే జనాలు, ఏ చెట్టు కింద చూడు జనాలు కనిపిస్తారు. రూములు ఇప్పుడు అప్పట్లో అడవి ఉండేదండి, ఇప్పుడైతే బాగా రూములు కూడా కట్టేసిండ్రు. చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా దగ్గర, ఎందుకంటే తెలంగాణలో చాలా ఫేమస్ గుడి ఇది, బాగుంటుంది. చాలా పబ్లిక్ వస్తారు. చూడండి గుడి ఇది. మేము దర్శనానికి పోతుంటే గుడిని అయితే చూపిస్తున్నాను. ఇంకా 1 గంట పట్టిందండి మాకు దర్శనం అయ్యేదానికి. 1 గంట టైం తీసుకున్నది లైన్లో నిలబడి. ఇంకా ఎట్లా అయితే ఏంది, దర్శనం అయితే చేసుకున్నామండి. 1 గంట టైంలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము. బాగుంటుందండి. ఇంకా స్నానాలకు వెళ్ళామంటే అసలు డ్యామ్ ఉంటుందండి అక్కడ పక్కన. పైన కొంచెం గుడికాడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అట్లా వెళ్ళాలి. డ్యామ్ ఉంటుంది, చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఒక వర్షాకాలంలో అయితే గుడి మునిగేలాగా వస్తాయండి వర్షము. గుడి మొత్తం మునిగిపోతుంది. అప్పుడు తోరణం దగ్గరనే దర్శనం అన్నట్టు. చూడండి లైన్, ఎంత పెద్ద లైన్ ఉన్నాయో చూడండి. దర్శనానికి అయితే చాలా పబ్లిక్ నిలబడుతున్నారు. ఇక మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. ఇక్కడైతే ఇంకా బోనాలు సమర్పిస్తున్నారండి. బోనాలు సమర్పించి ఇంకా ఇక్కడ నైవేద్యంకు తీసిన అన్నం అది ఉంటుంది కదా, ఇక్కడ వేసే కోతులు అయితే చాలా కోతులు వచ్చేసి తింటున్నాయి. ఇదంతా గుడేనండి. పైనకు కొండపైకి ఎక్కాలంటే అక్కడ పక్క నుంచి చిన్న మెట్లు ఉన్నాయి, అక్కడ నుంచి ఎక్కొచ్చు. ఎక్కితే పైన మునేశ్వరుడు తపస్సు అని ఒక గుడి ఉంటుంది, ఎల్లమ్మ గుడి ఉంటుంది. అంటే జమదగ్ని తపస్సు చేసింది అక్కడ ఉంటుంది అన్నమాట. పైన కూడా చాలా బాగుంటుంది వెళ్తే. మేమైతే 1 సారి 2 సార్లు వెళ్ళాము ఇంతకుముందు, ఇప్పుడైతే వెళ్ళట్లేదు. చూడండి ఇవే గుండాలన్నమాట. డ్యామ్లో నుంచి వస్తాయి వాటరు. ఇక్కడ స్నానాలు చేస్తారు అందరూ. ఇంకా ఎండ కదా, అందుకని తడికలు కట్టారు, కాళ్ళు కాలుతాయి అని చెప్పేసి. బండ మీద నడవాలి కదా, అందుకనేసి తడికలు అయితే కట్టిరండి. చూడండి ఇక్కడ నుంచి చూపిస్తే మొత్తం పైన కూడా గుడి పైన వెనక సైడ్ అన్నమాట. ఇంకా అన్ని చెట్లు, పెద్ద అడవి అండి అసలు. చూడముచ్చటగా ఉంటుంది, బాగుంటుంది గుడి. చాలామందికి మరి మొక్కులు మొక్కితే అన్నీ తీరుస్తుంది అమ్మవారు అనేసి
జనాల నమ్మకం అన్నమాట. మీరు కూడా ఏదన్నా మొక్కుకోవాలంటే అక్కడికి వెళ్ళి మొక్కుకోండి. మేము దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చి ఇంకొక చెట్టు కింద చూసుకున్నామండి, కానుగ చెట్టు కింద, అంటే చెరువు పక్కనే. ఇంకా అక్కడైతే వాళ్ళు వంట చేస్తున్నారు మా వాళ్ళు. హాయ్ అండి, నమస్తే అందరికీ. ఏడుపాయలకైతే వచ్చినాము. దర్శనం అయితే అయిపోయింది మంచిగా అమ్మవారిది. ఇక్కడ వంట చేసుకొని తిందామనేసి ఇక్కడికి వచ్చాము. చెట్టు కింద బాగుంది ప్లేసు, లొకేషన్ కూడా బాగుంది. అందుకనేసి మీరు ఎప్పుడైనా వచ్చిరా, ఏడుపాయలకు వచ్చిరా? మీకు తెలుసా? చాలా బాగుంటుంది. వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి, అమ్మవారి బాగుంటుంది. అన్ని కోరికలు తీర్చే అమ్మవారు దుర్గమాత, మన దుర్గమాత చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు నేను అక్కడ మాట్లాడిన మాటలే పెట్టానండి. మా వాళ్ళు కూడా పక్క నుంచి అరుస్తున్నారు. ఎందుకంటే మేము నిజంగా అక్కడ చేసింది మీకు చూడాలనేసే పెట్టాను. ఇంకా చూడండి, చెట్టు కింద అయితే కూర్చొని మేము వంటలు అవి చేసుకుంటున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళు మా పక్కన కూడా వేరే వాళ్ళు వంట చేసుకుంటున్నారు. ఇంకా తినేసేసి వెళ్ళేసరికల్లా చాలా లేట్ అవుతుందండి. 7 అవుతుందో 8 అవుతుంది. ఇక్కడ పిల్లలు అస్సలు వినట్లేరండి, చెట్లు ఎక్కుతున్నారు. కింద ఏంటంటే ఎయిర్ ఉంది, వాటర్ ఉన్నాయి, పడగలరు అనేసి భయం వేస్తుంది. పిల్లలు అయితే వినట్లేరు. మా కొడుకు అయితే వాళ్ళను పట్టుకున్నాడు. ఇంకా ఇదేనండి వీడియో చూస్తున్నారు కదా, అందరు చెట్ల మీద ఎక్కి కూర్చున్నారు చూడండి. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తే అసలు రావాలి అని అనిపించదండి, అంత బాగుంటుంది అక్కడ కదలకుండా. అసలు అయితే ఇంతకుముందు వెళ్ళినప్పుడు మేము 2 రోజులు ఉండేవాళ్ళము. నైట్కి వెళ్ళేవాళ్ళము, తెల్లారి సాయంత్రం అట్లా వచ్చేవాళ్ళం, లేదంటే తెల్లారి సాయంత్రం కూడా అక్కడ ఉండేవాళ్ళము. అట్లా 2 రోజులు, ఒక్కొక్కరు అయితే వారం రోజులు ఉంటారండి అన్నీ కట్టుకొని వచ్చి. ఇంకా చాలా బాగుంటుంది, అక్కడ నుంచి రాబుద్ది కాదు, అంత మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత మా కోడళ్ళు అయితే వంటలు చేస్తున్నారు. చేయంగానే ఇంకా తినేసి వెళ్ళడమే ఉంటుంది. అక్కడే నైవేద్యం పెట్టుకోవాలండి. మనం వెళ్ళామంటే మనము చేసుకున్న వంట ఏదైనా సరే అమ్మవారికి అక్కడే ఏదానికైనా బొట్టు పెట్టి అగరబత్తులు ముట్టించి నైవేద్యం పెట్టాలి. దగ్గరికి పోయి పెట్టే అవసరం, మనం మేడ కూర్చుంటే అక్కడే నైవేద్యం పెట్టుకోవాలన్నమాట. పోయినామంటే అక్కడ అట్లా చేసుకోవాలన్నమాట అమ్మవారి పేరు మీద. చాలా బాగుంటుంది, మీరు కూడా వెళ్ళి చేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇంతేనండి. నా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్లు చేయట్లేరు, నా వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్లు చేయట్లేరు, లైక్లు కూడా చేయట్లేరు. తప్పకుండా కామెంట్లు చేయండి. మంచిగా ఉంటే మంచిగా ఉందని, లేదంటే లేదని.